దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు కలిసి సిద్ధవటం రోడ్లోని ఎన్జీఓ కాలనీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రీతం నాయకులు పూజ్యులు మనందరి ఆరాధన దైవమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15 ఏళ్ళు అయిపోయి 16 సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన మరణించిన వార్త అప్పుడు సెప్టెంబర్ 2వ తేదీ 2009లో అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో అది ఒక ముద్ర వేసుకున్నాడు. ఆయన ప్రజల జీవితాలలో ఆయన అట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. మీరు ఎంతమందో ముఖ్యమంత్రులు చనిపోయినారు కానీ ఆయన చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయినాయి. మీరు ఎందుకు అట్లా జరిగిందంటే ఆయన ప్రజా జీవితంలో చాలా సార్లు ఒక డాక్టర్గా నుంచి ఎమ్మెల్యేగా అయ్యి 6 సార్లు ఎమ్మెల్యేగా అయిండు, 4 సార్లు పార్లమెంట్ సభ్యులు, 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఏం చేయాలనో పేద ప్రజల్లో హృదయాలను నిలిచిపోయాడు. ఎందుకంటే మనం అంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రి చూసుంటాం. రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో కానీ ప్రజలకు అందరికీ కూడా మంచి పరిపాలన అందించాడు. మీరు పేద ప్రజలు చదువుకోవాలంటే ఆ రోజు చాలా కష్టంగా ఉంది. రాజశేఖర ఈ పేద ప్రజలందరూ కూడా డాక్టర్లు చేయాలి, ఇంజనీర్ చేయాలనే ఉద్దేశంతో పీజీ నుంచి పెట్టడం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఒక వైద్యానికి బాగుంటే పేదవాడికి చాలా కష్టమే ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు అనేక రకంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీరు ఎట్లాంటి పరిపాలన అంటే ఈ రకంగా ఉంటుందని చూపించాడు. మనం చూసాం 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊళ్ళో కూడా పింఛను కావాలంటే 75 రూపాయలు పింఛను. ఆ పింఛను ఎట్లుంటుందంటే ఊరికి ఒక 5-10 ఊరో బుక్కు ముసలిలకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే కార్యక్రమం ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గ్రామంలో ఎంతమంది అర్హులు అయితే అందరికీ 200 రూపాయల పింఛను ఇవ్వడం జరిగింది. మీరు హౌసింగ్ విషయంలో చూస్తే మేము అప్పుడు ప్రధాని ఏనాటి ఉన్నప్పుడు నేను కూడా టీడీపీలో ఉండే హౌసింగ్ విషయంలో అయితే టీడీపీ ప్రభుత్వంలో ఊరికి 5-10 హౌసింగ్ ఇచ్చే పరిస్థితి. ఆ 5-10 కూడా మేము టీడీపీ నాయకులు మా బంధువులకు చుట్టాలకు ఇచ్చేది, పేద ప్రజలకు వచ్చే పరిస్థితి లేదు అన్నది. మరి ఈ మహానేత ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామంలో ఎంతమందికి అర్హులైతే అంతమంది కూడా హౌసింగ్ ఇవ్వడం కానీ, పింఛన్లు ఇవ్వడం కానీ, తర్వాత నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది మనకు. మరి రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నీటి ప్రాజెక్టులు కానీ బ్రహ్మాండంగా ఆయన చేయడం జరిగింది. రైతులకైతే రుణమాఫీ చేసిండు, ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ప్రజలు కూడా గుండెల్లో ఆయన స్థిరస్థాయికి నిలిచిపోయి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు అయినా కానీ 16 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఆయన రాష్ట్ర ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక వైఎస్ఆర్ కుటుంబానికే చెల్లు. మనం చూస్తున్నాం. మీరు ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎక్కడ ఏమీ జరగల. మళ్ళీ ఆయన తనయుడు ఆ కారు మబ్బులోకి ఆ రాష్ట్రం మబ్బులో గమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆయన తనయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేయడం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 మళ్ళీ ఆయన కొత్తగా తేవడం కానీ రకరకాలుగా మనం 5 సంవత్సరాలు ఆయన వాళ్ళ కొడుకు పరిపాలన చూస్తుంది. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేకైన అబద్ధాలు చెప్పాడు. జగన్ 750 రూపాయలు పింఛన్తో ఏ చెప్పాడు. సరే ఓకే, ఆ ఏ కూడా ఎంతమందికి ఇచ్చాడు, ఎన్ని కుటుంబాలకి ఇచ్చాడు అది ఉంది. ఈరోజు జగన్ 3000 పింఛన్ ఇస్తామంటే 3000 నుంచి పెంచుకుంటా పోతుంది. 4000 చెప్పాడు. 4000 చెప్పి ఈరోజు 5 లక్షలు పింఛన్లు చేసిండు. ఇప్పటికీ 1.5 సంవత్సరం అవుతుంది పరిపాలన చేసి ఒక కొత్త పింఛను ఎలిజిబిలిటీ అయినకి పెట్టుకునే కానీ అర్హత లేదు. అసలు ఆ స్కీమే తీసేసిండు, కొత్తగా పెట్టేది లేదు. ఒక హౌసింగ్ లేదు. మీరు చెప్పుకుంటా పోతాను ఇప్పటికే సుమారు 2 లక్షల కోట్లు అప్పు చేసింది. మీరు ఎక్కడ ఖర్చు పెడతాడో. ఈరోజు మహానేత అందరికీ ఆమోదయోగ్యమైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు. ఈరోజు బద్వేలు పట్టణంలో బద్వేలు యొక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి
చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఇక్కడ అనాథాశ్రమంకి వచ్చి పూలు పండ్లు పేదలకు అన్నదానం కూడా మేము చేయబోతున్నాము. నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు దివిలో ఉన్నారు. ఆయన యొక్క దీవెనలు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొని 2-0 అంటే నెక్స్ట్ ఎప్పుడు జరిగిన ఎలక్షన్లు ముఖ్యమంత్రిగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని ఎవరు గమనించడం లేదు. మంచి చెడు గురించి చెప్పాలి అంటే ఒక విద్య కానివ్వండి, ఒక వైద్యం కానివ్వండి, రైతులకు కానివ్వండి చేసినంత మేలు ఏ 5 ఏళ్లలో ఎవరూ చేయలేదు. మీరు గమనించలేదు, 2 ఏళ్ళు కరోనా టైంలో కూడా ఆయన ఆర్థిక స్థితిగతులన్నీ కంప్లీట్గా ఎక్కడ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ ఎవరు కానీ బాధపడలేదు. ప్రపంచమంతా బాధపడినా కానీ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ముఖ్యంగా నేను చెప్పాలంటే మన అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు భయపడతారు కరోనా అంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఏం భయపడకుండా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా సేవలు అందించేసాడు. నేనేం కోరుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు అన్ని మోసాలు అబద్ధాలతోనే ప్రభుత్వానికి వచ్చాడే తప్ప ఆయన నిజంగా రాలేదని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ఖచ్చితంగా మేము 2029లో ఎలక్షన్లు జరిగితే గంటాపథంగా మేము అందరం ఏకమత్తమై కలిసి ఏ విధంగా మొన్న ఎలక్షన్లలో 18,000, 20,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే విధంగానే మళ్ళీ ఇంకా ఎక్కువ మెజార్టీ 60,000 మెజార్టీతో గెలుస్తారని గంటాపథంగా చెప్పారు.